శివశక్తి ఫౌండేషన్ ద్వారా అటు నర్సాపేట రోడ్లో, మార్కాపురం రోడ్లో, కారంపూడి రోడ్లో ఎక్కడెక్కడ అవసరమో బస్ షెల్టర్స్, ఒక 4 బస్ షెల్టర్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే అర్బన్ హౌసింగ్ శరవేగంగా అర్బన్ హౌసింగ్ పూర్తవుతూ ఉంది. అట్లాగే ఘాట్ రోడ్డు పనులు కూడా మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సీఎం గారు చంద్రబాబు గారు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయమని చెప్పేసి దానికి కావాల్సినటువంటి నిధులు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో ఘాట్ రోడ్డు పనులు కూడా చకచక ముందుకెళ్తాయి. అట్లాగే మంచినీళ్ళ స్కీము, గతంలో 150 కోట్ల మంచినీళ్ళ స్కీము, దాన్ని త్వరితగతిన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. మంచినీళ్ళ స్కీము పూర్తి చేస్తాం. సమర్థమైన కమిటీతోటి రామలింగేశ్వర స్వామి గుడి పూర్తి చేస్తాం. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. పరిశ్రమలు పెట్టాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా, ఉద్యోగాలు ఇవ్వాలన్నా ఒక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారికే సాధ్యం. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. పెట్టుబడులతో పాటు పరిశ్రమల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, ప్రభుత్వ ఆదాయం అభివృద్ధి, మరోపక్క లక్షలాది మందికి ఉపాధి కల్పించడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో పెనుమార్పు, 7 నెలల్లోనే పెనుమార్పుతోటి అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. స్వర్ణాంధ్రప్రదేశ్గా దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి లక్ష్మీ మిట్టలతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలని, ఇక్కడ ఉక్కు పరిశ్రమలు వస్తే ఎన్ని విధాల అనుకూలంగా ఉంటుందో, ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి చాలా చక్కగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మీ మిట్టలతో పాటు అనేక మంది దావోస్ నుండి ఇతర కంపెనీలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముందుకు వస్తున్నాయి. ఇది చంద్రబాబు గారు, లోకేష్ గారి కృషి వలన ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రం వైపు చూస్తున్నాయి, రాష్ట్రానికి వస్తున్నాయి. ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు లోకేష్ గారి దావోదు పర్యటన. అలాగే గతంలో విదేశీ పర్యటన కూడా మంచి ఫలితాలు ఇచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ లక్షల కోట్లు పెట్టుబడి వస్తాయి దావోస్ పర్యటన వలన. లోకేష్ గారి పర్యటన విజయవంతమైంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగ అవకాశాలు, లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ఒక మంచి మలుపు. ఈరోజు లోకేష్ గారి దావోదు పర్యటన విజయవంతమైంది. లక్ష్మీ మిట్టలతోటి 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి, ఉక్కు ఉత్పత్తిది, స్టీల్ ఉత్పత్తి పరిశ్రమ, గ్రీన్ఫీల్డ్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్మీ మిట్టల ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మంచి ప్రాజెక్టు సాధించినటువంటి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు గతంలో వెళ్ళినప్పుడు పెట్టుబడులు తెచ్చారు. అట్లాగే అనేక పరిశ్రమలతో చంద్రబాబు గారు, లోకేష్ గారు చేసినటువంటి చర్చలు ఫలవంతమైనాయి. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. 7 నెలల్లో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటే ఏ రాష్ట్రంలో వచ్చినాయా? ఇది వికసిత ఆంధ్రప్రదేశ్కి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్గం సుగమమైంది. గతంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుబడులు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఆనాడు అవినీతితోటి 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలన అవినీతి దోపిడీతోటి, అరాచకాలతోటే సాగింది. ఎప్పుడైనా సరే పెట్టుబడులు ఎప్పుడైనా తీసుకొచ్చారా? కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారా? పోలవరానికి కానీ, అమరావతి రాజధాని కానీ, విశాఖ ఉక్కు ఏమైంది? వైసీపీ పాలనలో విశాఖ ఉక్కు తాకట్టు పెట్టేశారు. ప్రయోజనాలు విశాఖ ఉక్కు పరిశ్రమల అక్కడ పనిచేసే వాళ్ళ యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టారు
వైసీపీ పాలనలో. ఏమన్నా 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఢిల్లీ వెళ్ళి ₹1 నిధి తీసుకొచ్చారా? ఈరోజు చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11,440 కోట్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం నుండి. నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 11,440 కోట్లు విశాఖ ఉక్కు అభివృద్ధి కోసం కేటాయించడం ఎంతో అభినందనీయం. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిధులు సాధించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే ఈరోజు నిధులు, గతంలో పోలవరానికి 12,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు తీసుకొచ్చారు. అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,000 కోట్లు, ఈరోజు విశాఖ ఉక్కుకి 11,440 కోట్లు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు సాధించారు చంద్రబాబు గారు. కేంద్ర సహకారం తీసుకొచ్చారు. ఆ రోజు ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం? ఏ రోజన్నా అమరావతి రాజధాని గురించి కానీ పోలవరం గురించి సరైన నిధులు తీసుకురాపోవటం దురదృష్టకరం. అంటే ఆ రోజు విశాఖ నుండి ఎప్పుడన్నా నిధులు తీసుకొచ్చారా? ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనకి, అరాచక పాలనకి, నిరంకుశ పాలనకి ఉదాహరణ. వాళ్ళ వైఫల్యానికి 7 నెలల్లోనే 5 ఏళ్ల వైసీపీకి పాలనకి, తెలుగుదేశం పాలనకి స్పష్టంగా ప్రజలు వ్యత్యాసాన్ని చూశారు. దూరదృష్టితోటి నవ్యాంధ్ర నిర్మాణం కోసం, స్వర్ణాంధ్ర నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు చంద్రబాబు గారు. నవ్యాంధ్ర నిర్మాణం, స్వర్ణాంధ్ర సాధనకి బాటలు వేశారు చంద్రబాబు గారు. ఈరోజు ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకుంటాం,